మెటబాలిజం. ఈ మాట వినగానే అబ్బో ఏవేవో గుర్తొస్తాయి కదూ. డైటింగ్, వెయిట్ లాస్ అనగానే ఇదో పెద్ద కన్ఫ్యూజింగ్ పజిల్లా అనిపిస్తోంది. కానీ డోంట్ వరీ, ఈరోజు మనం ఈ మొత్తం కన్ఫ్యూజన్ను ఒరే ఒక్క సింపుల్ ఐడియాతో, కొన్ని మంచి చిత్రాలతో క్లియర్ చేసేద్దాం. సరే, అసలు విషయానికొద్దాం. మన బాడీని ఒక వెచ్చటి చలిమంటలా ఊహించుకోండి, ఓకేనా? మనం తినే ఫుడ్డే ఆ మంటకు మనం వేసే కట్టెలన్నమాట. ఆ మంట నీట్గా, స్టెడీగా మండుతూ ఉంటేనే మనకు రోజంతా ఎనర్జీ ఉంటుంది. సో ఆ మంటను జాగ్రత్తగా చూసుకోవడమే అసలైన టెక్నిక్. మరి ఈ మంటను మనం సరిగ్గా చూసుకోవాలంటే రెండు విషయాల మీద ఫోకస్ పెట్టాలి. సింపుల్. ఒకటి, ఎంత పరిమాణంలో కట్టెలు వేస్తున్నాం. రెండు, ఎప్పుడు వేస్తున్నాం. ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే చాలు, మెటబాలిజం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పదండి, ఈ రెండింటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా మొదటి పాయింట్ చూద్దాం. అదే కట్టెల పరిమాణం. అంటే మన శరీరమనే ఆ చలిమంటకి ఎంత ఫ్యూయల్, అంటే ఎంత ఫుడ్ ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మంటలో ఒకేసారి బోలెడు కట్టెలు పడేశారనుకోండి, ఏమవుతుంది? ఫుస్సుమని ఆరిపోయి అంతా పోగేగదా. ఠీక్ అలాగే మనం ఓవర్గా తినేసినప్పుడు మన బాడీ అంత ఎనర్జీని వాడలేదు. ఆ మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తుంది? ఫ్యాట్గా దాచిపెట్టుకుంటుంది. మరి దీనికి రివర్స్లో ఆలోచిద్దాం. అసలు కట్టెలే వెయ్యకపోతే మంట చిన్నగా అయిపోయి చివరికి ఆరిపోతుంది. అలాగే మనం చాలా తక్కువ తింటే మన శరీరం అయ్యో కరువొచ్చిందేమో అని భయపడి ఉన్న శక్తిని ఆదా చేసుకోవడానికి మెటబాలిజంని స్లో చేసేస్తుంది. అందుకేనండి ఈ క్రాష్ డైట్లో ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వవు. కాబట్టి ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే, మంట చక్కగా వేడిగా మండేగా దానికి సరిపడా కట్టెలు వెయ్యాలన్నమాట. అంటే కడుపు ఆకలితో మాడిపోకూడదు, అలాగనే తిన్నది అరగనంతగా బిర్రగా తినకూడదు. జస్ట్ హాయిగా సంతృప్తిగా అనిపించే వరకు తినాలి, అంతే. ఓకే, కట్టెలు ఎంత వెయ్యాలో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు వాటిని ఎప్పుడు వెయ్యాలి? ఇదే అసలైన మ్యాటర్. మన బాడీకి కూడా ఓ ఇంటర్నల్ క్లాక్ ఉంటుందండి. దాన్ని సైంటిఫిక్గా సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ క్లాక్ని బట్టే మనం మన మంటను చూసుకోవాలి. ఓకే, మన రోజును ఓసారి చూద్దామా? పొద్దున్నే లేవగానే మన బాడీలో మంట ఎలా ఉంటుందంటే ఓ నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ తినగానే దానికి హేయ్ లే, పని టైం అయింది అని సిగ్నల్ ఇచ్చినట్టు. ఇక పగలంతా మనం టైంకి ఫుడ్ తీసుకుంటే ఆ మంట స్థిరంగా మండుతూ ఉంటుంది. ఓకే, ఫ్యూయల్ వస్తోంది, ధైర్యంగా ఎనర్జీని ఖర్చు పెట్టొచ్చు అని బాడీకి అర్థమవుతుంది. మరి రాత్రికో మనం మెటబాలిజం ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. రెస్ట్ తీసుకుని రిపేర్ చేసుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. మరి ఇలాంటి టైంలో, అంటే రాత్రిపూట బాగా లేట్గా హెవీగా భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా? అది ఆరిపోతున్న మంటమీద ఒక పెద్ద దుంగ వేసినట్టే. పాపం, మన శరీరం నిద్రపోదామనుకుంటుంటే మనం దానికి ముందిది అరిగించు అని పెద్ద పని పెడుతున్నాం. పైగా మనం పడుకుంటాం కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కడికి పోతుంది? సింపుల్, ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. డేంజర్ బెల్స్ కదా. సరే, ఇప్పటిదాటా మనం ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే రెండు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన బాడీలోని ఈ చలిమంటను సూపర్బ్గా మండించడానికి కొన్ని సింపుల్ రూల్స్ చూసేద్దాం. ఈ 4 రూల్స్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అండి. వినండి. నంబర్ 1, ఇంజిన్ను ఫుల్గా నింపేయద్దు. అంటే ఓ 80% కడుపు నిండిందనిపించగానే ఆపేయాలి. నంబర్ 2, కడుపును ఖాళీగా ఉంచొద్దు. మీల్ స్కిప్ చేస్తే అయ్యో కరువొచ్చిందేమో అని బాడీ భయపడి ఫ్యాట్ని దాచుకోవడం మొదలుపెడుతుంది. నంబర్ 3, క్యాలరీలను పగలుపూటే ఎక్కువగా తీసుకోండి. మనం యాక్టివ్గా ఉండేది పగలే కదా, అప్పుడే కదా ఎక్కువ ఇంధనం కావాలి. ఫైనల్గా నంబర్ 4, కన్సిస్టెన్సీ. అంటే ఒకే పద్ధతిని పాటించడం. మన బాడీకి రొటీన్ అంటే భలే ఇష్టం, అందుకే రోజు దాదాపు ఒకే టైంకి తినడానికి ట్రై చేయండి. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. మంట వేడిగా, బలంగా మండటానికి శరీరానికి సరిపడా ఇంధనమివ్వండి. ఆ ఇంధనాన్ని సూర్యుడు ఉన్నప్పుడే వెయ్యండి. రాత్రికి మంట చల్లాడుతున్నప్పుడు కొత్తగా కట్టెలు వేయడం ఆపేయండి. సింపుల్. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మీ వంతు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ డైలీ రొటీన్ మీ ఒంట్లో ఉన్న ఆ చలిమంటను ఇంకా బాగా మండేలా చేస్తుందా, లేక తెలియకుండానే ఆర్పేస్తోందా? ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి,
ఆరోగ్యకరమైన స్నేహితులు, ఆరోగ్యకరమైన సమాజం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉంటారు.